అల్లు అర్జున్ గారి అభిమానులకు, పుష్ప అభిమానులకు ఈ పాట స్తుతిగీతం అయిందంటే అతిశయోక్తి కాదు. దేవి శ్రీప్రసాద్ గారి ప్రత్యేకత ఏంటంటే, సంగీతంలోని కొత్తదనం కాదు, మనకు ఇబ్బంది లేకుండా పాటలో లీనమైపోయి అల్లవోకగా పాడేయగలిగేలా చేయడంలోనే ఉంది ఆయన మహిమంతా. దేవి అల్లు అర్జున్ గారి చిత్రానికి గాని, సుకుమార్ గారి చిత్రానికి గాని ఎప్పుడూ కొంచెం ఎక్కువ మక్కువతో, శ్రద్ధతో చేస్తారని మనకు తెలుసు. వారి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. మరి సుకుమార్ గారు ఈ పాటలో చిత్ర కథలోని విషయాలను మనకు ముందుగానే చెప్పకనే చెప్పించి ఉంటారని కొంచెం అనుమానం ఉనింది నాకు. కానీ ఆయన పుష్ప మొదటి భాగం విజయాన్ని చూసి పుష్పరాజ్ రూపకల్పనని కేజీఎఫ్లో రాకీ బాయ్ అంతలా ప్రేక్షకులు దగ్గర చేసుకున్నారని, ఆ పాత్ర పొగరుని, పట్టుదలని, తెగింపుని స్తుతించడానికే మన ఆస్కర్ పురస్కార గ్రహీత చంద్రబోస్ గారితో అద్భుతమైన రచనతో ఈ పాటను ప్రేక్షకులకు బహుమానంగా ఇచ్చారనే చెప్పాలి. పాటను చాలాసార్లు విని ఇంకా ఏమైనా ఉందా రచనలోనైనా లేక చూపించిన కొంచెం దృశ్యాలలోనైనా అని వెతికినా ఏమీ బహిర్గతం చేయలేదని తేలిపోయింది. ఇక ఇంత పొగరు, ఈగో ఉన్న పుష్ప పాత్ర నృత్య ప్రదర్శన కూడా అంతే పొగరుతో, నాన్చలాన్స్తో అవ్వలీలగా అల్లు అర్జున్ గారు ఇరగదీసేశారు. ఆయన పుష్ప 2 ద రూల్ భారతదేశ చలనచిత్ర బాక్సాఫీస్ శిఖరాన్ని అధిరోహించడం ఖాయం అన్నట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి విఘ్నం తొలగిపోయింది. రోహిత్ శెట్టి గారు తమిళ, తెలుగు భాషల్లో విజయవంతమైన పోలీస్ యాక్షన్ చిత్రకథలను తన శైలిలో కొన్ని మార్పులు చేసుకుని సింగం సిరీస్ని నెలకొల్పి హిందీ చిత్రాల్లోనే అత్యంత జనాదరణ కలిగిన యాక్షన్ చిత్రాలను చిత్రీకరించి నిర్మించారు. ఇప్పటి వరకు అందులో అపజయం లేకుండా అది ఈ సిరీస్ మొదలుపెట్టిన అజయ్ దేవ్గన్ గారి పాత్రను ప్రధానంగా చేసుకొని, ఇంకా అక్షయ్ కుమార్ గారు, రణ్వీర్ సింగ్ గారు, టైగర్ షరఫ్ గారిని కాకుండా ఇంకా కథానాయకులను చూస్తే దీపికా పడుకోన్ గారు, కరీనా కపూర్ గారు, ఇంతమంది తారాగారం పెట్టుకుని వస్తున్న చిత్రం హిందీ ట్రేడ్ వర్గాల్లో పుష్పతో పోటీగా పడటమే కాకుండా కలెక్షన్ని కొల్లగొట్టి హిందీ మార్కెట్లో పుష్పకు తీరని నష్టం చేయగల సత్తా ఉన్న చిత్రంలా పరిగణించారు. కానీ కేవలం పుష్ప టీజర్ విడుదలతో తోక ముడిచి తగ్గి వాళ్ళ కలెక్షన్స్కే చాలా పెద్ద బొక్క పడొచ్చు అని తెలుసుకుని పక్కకు తప్పుకొని పుష్పకు హిందీలో రహదారి మొత్తాన్ని ఆక్రమించే అవకాశాన్ని ఇచ్చేశారు. అంతేకాదండోయ్, తమిళ్లో దళపతి విజయ్ గారికి లియో అఖండ విజయంతో సాక్షాత్తు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ని దాటి ప్రభంజనం సృష్టించింది. అదీ కాకుండా తర్వాత వస్తున్న ఈ చిత్రానికి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని సంకోచించకుండా ధైర్యంగా పేరు పెట్టడంతో, అది విజయ్ గారి రాజకీయ రంగప్రవేశం తర్వాత వస్తున్న చిత్రం అవ్వడంతో విపరీతమైన హైప్ ఉన్నా కూడా పక్కకు తప్పుకున్నారు. ఎందుకంటే ఈసారి విజయ్ గారి చిత్రానికి హిందీలోనూ తెలుగులోనూ మంచి విడుదల దొరకాలని వెనక్కి తగ్గినట్లున్నారు. దీంతో తమిళ మార్కెట్లో కూడా పెద్దగా పోటీ లేకుండా పోయి తమిళ ప్రేక్షకులకు కూడా పుష్ప చాలా దగ్గరయ్యే అవకాశం కలిగించారు. ఇక పుష్పను అడ్డుకునే సత్తా కానీ, ధైర్యం చేసి సాహసించే వాళ్ళు లేరనే చెప్పాలి. సునాయాసంగా 200 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్ కొట్టే సత్తా ఉంది. ఇప్పుడు కావాల్సిందంతా చాలా మంచి ట్రైలర్. అది కాని పిచ్చెక్కిస్తే హిందీలో మొదటి రోజే, అది భారతదేశంలోనే 70-80 కోట్ల గ్రాస్ని కొల్లగొట్టే అవకాశం ఎంతైనా ఉంది. మొదటి వారాంతరానికి వరల్డ్ వైడ్ 400 నుంచి 500 కోట్ల గ్రోసు వసూలు చేసిన ఆశ్చర్యం ఉండదనే చెప్పాలి. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదబ్బా, అది మొదటి భాగం వరకే. ఇప్పుడు ఆయన బాక్సాఫీస్ అణుబాంబు, అస్సలు తగ్గేదేలే. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.